అమెరికా యుద్ధం వెనిజులా వయా రష్యా అన్నట్టుగా ఉంది. రష్యా జెండాతో వెళ్తున్న 2 చమురు నౌకలను సీజ్ చేశాయి అమెరికా బలగాలు. దీనికి సహకరించి అగ్నికి మరింత ఆజ్యం పోసింది బ్రిటన్ నావికాదళం. దాంతో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యుఎస్ దళాలు చర్యలపై రష్యా ఘాటుగానే స్పందించింది. అమెరికాను సముద్రపు దొంగగా అభివర్ణించింది. సీజ్ అయిన నౌకలకు రక్షణగా ఓ జలంతర్గామితో పాటు మరికొన్ని రక్షణ నౌకలను పంపేందుకు సిద్ధమైంది. ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ల దూరంలో అమెరికా దక్షిణ కమాండ్, యూరోపియన్ కమాండ్లు రష్యా జెండాతో వెళ్తున్న నౌకలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్లో భారీ ఎత్తున బలగాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి. హెలికాప్టర్ నుంచి అమెరికా మెరైన్లు నౌకలపైకి దిగి అందులోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. నౌకలపై హెలికాప్టర్ దిగుతున్న దృశ్యాలు టీవీలో ప్రసారమయ్యాయి. రష్యా, ఇరాన్, వెనిజులా నుంచి ఈ 2 నౌకలు ఆసియా దేశాలకు చమురును సరఫరా చేస్తున్నాయని ఆరోపిస్తోంది అమెరికా. మరోవైపు నౌకల చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తున్నామని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. నౌకలను అమెరికా సీజ్ చేసిన వెంటనే ఒక ప్రకటన విడుదల చేసింది. యుఎన్ సముద్ర చట్టం ప్రకారం మరో దేశానికి చెందిన నౌకను సీజ్ చేసే అధికారం ఏ దేశానికి లేదని స్పష్టం చేసింది. నౌకలోని సిబ్బందిని ఇబ్బంది పెట్టొద్దని డిమాండ్ చేసింది. ప్రస్తుతం అమెరికాకు 4000 కిలోమీటర్ల దూరంలో నౌక ప్రయాణిస్తోందని తెలిపింది. గత కొన్ని రోజులుగా అమెరికా తీర ప్రాంత రక్షణ దళం దీన్ని అనుసరిస్తోందని రష్యా పేర్కొంది.